సండే కదా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా బుడ్డవాడు వచ్చి రకరకాల వెరైటీలు కావాలన్నాడు. ఏంటో వాడికి వెరైటీలు అనుకున్నాం. మేము ఎప్పుడు లీవ్కి వెళ్ళా సరే పక్కాగా నాటుకోడి గారెలు అయితే పక్కాగా తింటాము. అలాగే ఈసారి లీవ్కి అయితే దసరాకి వెళ్ళలేదు. అందుకోసమే నా కొడుకైతే ఈరోజు అమ్మ గారి చికెన్ కావాలి అన్నాడు. ఓహో అలాగా అనుకొని మా ఆయనతో చికెను మటన్ తెప్పించేశాను. ఇంకా నేనైతే ఒకవైపు చికెను మటను వండుతున్నాను, ఇంకొక వైపు గారెలు అయితే వేస్తున్నాను. నేను ఎప్పుడు గారెలు వేసినా సొట్టగా రావు, రౌండ్గా వస్తాయి. ఎందుకో మరి నాకు తెలియదు. మా అమ్మ నేను వేసిన గారెలు చూసి చాలా ముచ్చట పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు వంటే రాదు, ఇప్పుడు అలాంటివి ఎన్ని రకాల వంటలు అయితే చేస్తున్నాను. అందుకోసమే పెళ్ళైన 11 సంవత్సరాలు అయ్యి ఇంకా వంట రాదంటే గాడిద అని నన్ను తిడతారు. అందుకని అన్ని వంటలు నేనే నేర్చేసుకున్నాను. అలా నేర్చితే ఒక్కొక్క వంట చేస్తే ఏ వంట అయినా వస్తుంది. గారెలు చూస్తుంటే నోరు ఊరుతుందా? మా ఇంటికి రండి భోజనానికి, మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.